ప్రైజ్ ద లార్డ్. అపవిత్రములైన ముసలమ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకునుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో ఈ వాక్యం అన్నది. దేవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకోమని వాక్యం సెలవిస్తున్నది. భక్తి విషయములో మనకి మనమే సాధకం చేసుకోవాలి అని వాక్యం తెలియజేస్తున్నది. అంటే శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మరి భక్తులైన వారు మేము భక్తిగా ఉంటున్నాము అనుకునేవారు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. అంటే మనలో కొన్ని ఉండవలసిన లక్షణాలు, మనం ఎలాగున్నాము, దేవుని సన్నిధిలో ఎంత భక్తిగా ఎలాగున్నాము అనేది తెలుసుకోవాలి. మరి నేను భక్తిగా ఉన్నాను అనుకునే వారు కలిగి ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే, మొదటగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు. భక్తులైన వారు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకే కీర్తనకారుడు సెలవిస్తున్నాడు కీర్తన 32:6లో, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. అంటే నేను భక్తిగా ఉన్నాను అనుకోవడం కాదు, భక్తి గలవారందరూ కూడా నిన్ను ప్రార్థన చేస్తారని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మరి భక్తులైన వారు చెడ్డదాన్ని అసహించుకోవాలి. చెడ్డదాని గురించి మాట్లాడకూడదు. చెడుని గురించి అసహించుకోవాలి. చెడు ఆలోచనలు కానీ చెడ్డ తలంపులు కానీ ఏవి కూడా మనసులోనికి రానియకూడదు. అంతేకాదు ధైర్యం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లోనూ కూడా ధైర్యం కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యము పుట్టించును అని వాక్యం ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారికి బహుధైర్యము ఆ వాక్యమే పుట్టిస్తుంది. స్తుతి జీవితాన్ని కలిగి ఉండాలి. కీర్తన 145:10లో, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆయన నామాన్ని గణపరిచేవారుగా ఉండాలని వాక్యం తెలియజేస్తున్నది. దేవుని పరిపూర్ణ చిత్తమును తెలుసుకోవాలి. మన పట్ల దేవుని చిత్తం ఏమిటి, ఆయన చిత్తం మన పట్ల ఎలా ఉన్నదో ఆయన పరిపూర్ణ చిత్తాన్ని తెలుసుకునేవారుగా ఉండాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 33:8లో, నీ తుమ్మెము నీ ఊరిము నీ భక్తునికి కలవు అని వాక్యం చెప్తుంది. ఊరిం అంటే వెలుగు, తుమ్మెం అంటే పరిపూర్ణత. ఆయన పరిపూర్ణతను కలిగి ఉండాలి ఆయన భక్తులని. మరి వెలుగు అంటే ఆయన వెలుగును కలిగి ఉండాలి. మరి మోషే 40 రాత్రింబగళ్ళు ఆ పర్వతం మీద ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, అప్పుడు కొండ దిగి వస్తున్నప్పుడు ప్రజలు మోషేని చూడలేకపోయారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నుంచి అతను వస్తున్నప్పుడు మోషే ముఖము ఎంతో ప్రకాశవంతముగా వెలిగిపోయింది. మోషే, నీ ముఖం మేము చూడలేకపోతున్నాము, నీ ముఖం మీద ముసుగు వేసుకో అన్నారు. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఒక వెలుగు మన జీవితాలలో ఉంటుంది. మన ముఖములో తెల్లంగా వెలుగు కనబడుతుంది. అందుకన్నాడు నీ భక్తులైన వారు ఊరిము తుమ్మెము కలిగి ఉండాలని. అంటే వెలుగు పరిపూర్ణత కలిగి ఉండాలి. అంతేకాదు భక్తి కలిగిన వారు వాక్యం అనే ఖడ్గమును కలిగి ఉండాలి. వాక్యం అనే ఖడ్గము ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో వాక్యము ఉండాలి. కీర్తన 149:9లో, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది, ఆయన భక్తులకందరికీ ఇదే ఘనత అంటున్నాడు. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, 2 అంచులు గల ఖడ్గము. బైబిల్ని మన చేత ధరించాలి. వాక్యాన్ని మన హృదయంలో ధరించుకోవాలి. ఎల్లప్పుడూ కూడా వాక్యం మన హృదయంలో ఉండాలి. యేసు ప్రభువారు కొండ మీదకి వెళ్ళి ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను చేత శోధించబడ్డారు. ఆయన ఈ రొట్టెలను రాళ్ళుగా చేసుకొని తినమని సైతాను యేసు ప్రభువుని శోధించినప్పుడు ఆయన వాక్యము ద్వారానే సమాధానం ఇచ్చాడు.
ఆయన మనుషుడు అంటే రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని వాక్యం ద్వారానే సమాధానం ఇచ్చాడు ఆయన. వాక్యం మన హృదయంలో ఉంటే మరి సైతాను వేసే ఎత్తులకు మనం సమాధానం చెప్పగలుగుతాం. ఈ వాక్యం అనే ఖడ్గాన్ని ఇప్పుడు కూడా మనం ధరించి ఉండాలి. భక్తి విషయంలో మనం ఎంత శ్రద్ధగా ఎలాగున్నాము, దేవుని విషయంలో ఎలాగున్నాము, ఎంత భక్తి కలిగి ఉన్నాము అని. ఈ భక్తి అందుకే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడిందైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగునని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. భక్తులైన వారు దేవుని విషయంలో భక్తిగా మేము ఉన్నాము అనుకున్న వారందరూ కూడా మరి ఈ విషయాల్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఇవి కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.